నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రష్యా పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ 22వ ఇండో రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పలు కీలక అంశాలపై పుతిన్తో చర్చించనున్న మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమాలు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద రాజశేఖర రెడ్డికి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలు. బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి. వైఎస్ఆర్ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ బతికే ఉంటారని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆషాఢమాస సారే ఉత్సవాలు. అమ్మవారికి బోనాలు సమర్పించుకున్న వించిపేట వాసులు. కాపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కాపు విద్యాభవన్లో ప్రారంభోత్సవ కార్యక్రమం. ఎంబీవీకే భవన్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పోలిశెట్టి శ్రీనివాసరావు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 22వ ఇండో రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. పలు రంగాల్లో విస్తృత స్థాయి సహకారంపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగాక మోడీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. అయితే 3 ఏళ్ల విరామం తర్వాత భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతుండటంతో ఈ సమ్మిట్లో చర్చించబోయే అంశాలు, తీసుకోబోయే ఉమ్మడి నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో రష్యాకు బయలుదేరి వెళ్లారు. గ్రామాల్లో నానాటికి పెరుగుతున్న వ్యర్థాలతో పర్యావరణ సమస్యలు, ఆరోగ్యంపైన తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని, శాస్త్రీయ విధానంతో వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా స్థానిక సంస్థలతో కలిసి స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పనిచేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యాచరణను ప్రత్యేక ప్రణాళిక ద్వారా పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో అమల్లోకి తీసుకురావాలన్నారు. ఆదివారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రిని ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్ట్ డైరెక్టర్ సి శ్రీనివాస్ను కలిసి గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ, ప్రజలకు అవగాహన కార్యక్రమాల ఏర్పాటుపై ఒక నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామాలను స్వచ్ఛందంగా ఉంచుకునేందుకు ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలను పునర్వినియోగంలోకి తీసుకువచ్చే విధానాలను వారికి తెలియజేయాలన్నారు. పర్యావరణంపై మక్కువ ఉన్నవారిని ఎకో వారియర్స్గా ఎంపిక చేసుకుని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. డంపింగ్ యార్డ్ల సమస్య నగరాలు, పట్టణాల్లోనే కాకుండా మేజర్ పంచాయతీల్లో తలెత్తుతున్న విషయం ఇప్పటికే తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. భీమవరం పట్టణానికి సంబంధించిన డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రతను స్వయంగా చూసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఊరూరా వేడుకలు జరుగుతున్నాయి. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. వైసీపీ నేతలు, కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రికి ఘన నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ వెంట తల్లి విజయమ్మ, సతీమణి భారతి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ను గుర్తు చేసుకుంటూ జగన్ ఓ ట్వీట్ చేశారు.
నాన్న, మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు మా కృషి అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఇడుపులపాయలోని తండ్రి సమాధిని సందర్శించారు. తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కుమారుడు, కుమార్తెతో పాటు కాంగ్రెస్ నాయకులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాజశేఖర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. సెల్లులు డౌన్ చేయండి అన్న మీరు. తెలుగు రాష్ట్రాల్లో మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాయి. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు కేక్ కట్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాం. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలమే హామీలు ఇచ్చి మోసం చేయడం, ప్రజలను భ్రమల్లో ఉంచడం వైఎస్ జగన్ కి చేత కాదు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పని లేకుండా జగన్ పరిపాలన చేశారు. విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇళ్ల ముంగిటికే జగన్ పరిపాలన తెచ్చారు. అందరం కలిసి ముందుకు సాగుదాం. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీద్దాం. రాష్ట్రానికి ప్రజలు ఏ ఇబ్బంది కలిగినా వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదు. ప్రజల పక్షాన్ని ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటుందన్నారు. శాశ్వతంగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు, అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన చనిపోయి 15 ఏళ్ళు అవుతోంది. ఆయన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం, జీవన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం ఒక వ్యక్తికి కాదు, కుటుంబానికి కాదు, ఉమ్మడి రాష్ట్రానికి అప్పట్లో పెను విఘాతంగా మారింది. అందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనే ఉంటే అనుకునే రకంగా, ఒక వైఎస్ఆర్ ఉంటే అనుకునే రకంగా ఎట్లా చోటు చేసుకున్నాయో ఈ చరిత్ర, సమకాలీన చరిత్ర మనం ప్రత్యక్షంగా చూసాం. అందులో ఆ సంక్షోభంలో నుంచే, ఆ పోరాటంలో నుంచే పుట్టిందే ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన 5 సంవత్సరాల పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేసినటువంటి నాయకుడు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనకు గుర్తొచ్చేవి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి. బహుశా ఏ నాయకుడి పేరు చెప్పినా అలాంటి సంక్షేమ కార్యక్రమాలు గుర్తురావు. ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, ఒక అద్భుతమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేయటమే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా వాటిని అమలు చేయవలసినటువంటి అనివార్యమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టినటువంటి మహానాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటారని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి అన్నారు. నేడు ఆయన జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం ఆయన తీసుకువచ్చిన పథకాలను ఎన్నటికీ మరువలేవని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు నేడు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అనేక రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ను అభిమానించేవారు ఉన్నారని చెప్పుకొచ్చారు. పేదవాళ్లు, రైతుల కోసం రాజశేఖర రెడ్డి చేసిన ఏ కార్యక్రమాన్ని నేటికీ మర్చిపోలేరని చెప్పారు. వైఎస్ఆర్ మరణించిన ప్రజల గుండెలో బ్రతికే ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యాన విజయవాడ నగరంలో ఈ ఫుడ్ జంక్షన్ సెంటర్ నందు జరుపుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు 75వ జయంతి ఉత్సవాలని నడుపుకోవడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఆయన జయంతి వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈ రోజున మేము ఇక్కడ జరుపుకునేటువంటి కార్యక్రమం పద్ధతిలో ఆయన్ని ఆహ్వానించే పద్ధతి, ఆయన్ని హక్కుని చేర్చుకునేటువంటిది, ఆయన ఇష్టపడేటువంటి వాళ్ళు అనేక పార్టీల్లో కూడా ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటిది మంచి పని. ఈ రాష్ట్రంలో పేదవాడు ఎక్కడైతే ఉన్నాడో పేదవాడికి కావలసినటువంటి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తాగునీరు, సాగునీరు, పావులతో వడ్డీ ఆయన ఏర్పాటు చేసినటువంటిది. ఇవే కాకుండా ఉచిత విద్య, వైద్యాన్ని ప్రజానీకానికి అందజేసిన మహానుభావుడుగా, ఈ దేశ పుటలలోకి ఎక్కిన మహానుభావుడుగా గెలుపొంది ఉన్నటువంటి మనిషి. బాలలు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని నున్న పోలీస్ స్టేషన్ సిఐ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం వాంబే కాలనీ సి బ్లాక్ మైదానంలో స్థానిక బాలలకు ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనేక మంది బాలలు మత్తు పదార్థాలకు బానిసలై ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారన్నారు. గంజాయి, మద్యంతో పాటు సొల్యూషన్ తాగుతున్నారని, దీనికి దూరంగా ఉండాలని కోరారు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. వారిని పాఠశాలలకు పంపించాలని సూచించారు. ఎవరైనా మత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నున్న పోలీస్ స్టేషన్ సిఐ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో వాంబే కాలనీలో ఏ నుంచి హెచ్ బ్లాక్స్లో కూడా కొంతమంది ఐడెంటిఫైడ్ పిల్లల్ని తీసుకొచ్చి, అలాగే ఎక్కువ యూత్ గ్యాదర్ చేసి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిల్లలందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో కొంతమంది చిన్న చిన్న కేసుల్లోని, తర్వాత ఈ ప్లే గ్రౌండ్స్లో కొట్లాటలు, కొంతమంది సొల్యూషన్ పీల్చేవాళ్ళు, ఇలాగా ఈ చెడు అలవాట్లుగా ఏమన్నా ఉన్నవాళ్ళందరూ కూడా మార్పు చెందాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ తరఫున ఐడెంటిఫైడ్ పేరెంట్స్ ద్వారా కూడా మాట్లాడి ఐడెంటిఫైడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా లిస్టు కింద తయారు చేసుకుని మేము మహిళా సంరక్షణ కార్యదర్శులతోటి కూడా కలిపి డిపార్ట్మెంట్ అందరితోటి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పిల్లలు వాళ్ళ వివరాలన్నీ నోట్ చేసుకుని వారితో నిత్యం టచ్లో ఉండేలాగా కార్యక్రమం రూపొందించి, అలాగే వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్, వాళ్ళకి చదువు మానేసిన పిల్లలు ఉంటే వాళ్ళు ఏదైనా భవిష్యత్తులో ఏదైనా ప్రొఫెషనల్గా ఏదైనా ఇంట్రెస్ట్ అయిన కార్యక్రమం ఏదైనా ఉంటే, డ్రైవింగ్ కానీ, ఇంకా లేదంటే మన కార్పెంటరీ వర్క్స్ కానీ, ఏదైనా వొకేషనల్ వర్క్స్ ఏదైనా ఉంటే కనుక వాటికి కూడా డైవర్ట్ చేసి కొంత చేంజ్ చేయాలి, యాటిట్యూడ్ చేంజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు సారి సమర్పించేందుకు వచ్చే మహిళా భక్తులకు పురాణ పండ శ్రీనివాస్ రచించిన లలితా విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం గ్రంథాలను దేవస్థానం ఈవో కెఎస్ రామారావు ఉచితంగా పంపిణీ చేశారు. ఆదివారం సారి సమర్పణకు వచ్చిన భక్తులకు ఆయన పుస్తకాలు పంపిణీ చేశారు. 40 రోజులుగా 7 ఆధ్యాత్మిక గ్రంథాలను దుర్గమ్మ సన్నిధిలో ఆవిష్కరించడం అమ్మ అనుగ్రహమేనని సానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ అన్నారు. ఆదివారం పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి సారి సమర్పించారు. రద్దీ దృష్ట్యా భక్తులు అమ్మవారిని శీఘ్రంగా దర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహిస్తున్న వారాహి నవరాత్రుల్లో 2వ రోజైన ఆదివారం అర్చక బృందాలు పూజలు చేశాయి.
వైసీపీ ఆర్యవైశ్య నాయకులు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి బుజ్జిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సోమవారం ఉదయం లోటస్ ల్యాండ్లో షటిల్ ఆడి వస్తున్న కొండపల్లి బుజ్జిపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో బుజ్జికి గాయాలు కాగా కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. విద్యార్థులు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, మీ చుట్టూ ఉన్న వారికి అవగాహన కల్పించాలని ఏసీపీ విజయవాడ అడిషనల్ ఎస్పీ స్నేహిత తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు రాబోయే కాలంలో మంచి క్రమశిక్షణ కలిగిన నాయకులుగాను, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులుగా తయారవ్వాలని ఆకాంక్షించారు. విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇన్వెస్టిట్యూట్ సెరమోనీ నిన్న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏసీబీ విజయవాడ అడిషనల్ ఎస్పీ స్నేహిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో ఎన్నికైన హెడ్ బాయ్ నందన్ రావెళ్ల, హెడ్ గర్ల్ నమ్రత బృందని మరియు హౌస్ల వారీగా ఎన్నికైన విద్యార్థులకు బ్యాడ్జీలను ప్రదానం చేసి వారిని అభినందించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ స్నేహిత మాట్లాడుతూ ఇక్కడ ఎన్నికైన విద్యార్థులు నిష్పక్షపాతంగా, నిజాయితీగా విధులను నిర్వహించాలని సూచించారు. రాబోయే కాలంలో మంచి క్రమశిక్షణ కలిగిన నాయకులుగాను, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులుగా తయారవుతారని అన్నారు. విద్యార్థులు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, మీ చుట్టూ ఉన్న వారికి అవగాహన కల్పించాలని తెలియజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ పరిమి పవన్ చంద్ మరియు ప్రవీణ్ గార్లు పాఠశాలలో బ్రహ్మపుత్ర, కృష్ణ, గంగా, నర్మదా హౌసెస్లో ఎన్నికైన విద్యార్థులు అందరికీ ఉపయోగపడేలా పనిచేయాలని సూచించి నాయకులకు బ్యాడ్జీలను ధరింపజేశారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్ గారు స్టూడెంట్ కౌన్సిల్ను అభినందిస్తూ వారికి రోల్ మోడల్గా ఉండాలని, అందరికీ ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భువనేశ్వరన్ గారు, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. You have been selected as leaders to take a leading part. Now, when I correctly said about the previous batch, when I said that they are trendsetters, world is going forward, we should move with it. But at the same time, we should be safe enough too. I just want to tell you that don't share your personal data on any social media platform. Don't. ఇంద్రకీలాద్రిపై కొండ మీద వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పిస్తున్నామని, ఆషాఢ సారె సమర్పించే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవి ఉపాసకులు ఘనాచారి ఉమామహేశ్వరరావు, పద్మావతిలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో ఉండాలని అమ్మవారికి ఆషాఢ సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. సిద్ధివినాయక మంత్రం దగ్గర నుంచి ఫస్ట్ సంవత్సరం అమ్మవారికి బోనాలు తీసుకెళ్తున్నామండి. ఆషాఢం సందర్భంగా ప్రతి సంవత్సరం ఇంతకంటే ఘనంగా బాగా తీసుకెళ్లాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వించిపేట వరసిద్ధి వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారికి సారి సమర్పించుకుంటున్నాం. అమ్మవారి తొలి సారి తీసుకెళ్తున్నాం. దానికి తీసుకెళ్లడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తామని కోరుకుంటున్నాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో కాపు విద్యాభవన్లు అందుబాటులోకి తెస్తున్నామని కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాల సుబ్రహ్మణ్యం తెలిపారు. కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న కాపు విద్యాభవన్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. బాలికల కోసం కృష్ణలంకలో ఏర్పాటు చేసిన కాపు విద్యాభవన్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. పేద కాపు విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో విద్యాభవన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. కాపునాడు అనుబంధ కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని గాళ్ల సుబ్రహ్మణ్యం తెలిపారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు అర్జా రామకృష్ణ, కాపునాడు సిద్ధాంతకర్త లక్కినేని ప్రసాద్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ అన్ని దానాల్లోకి విద్యాదానం చాలా గొప్పది. ఎందుకు గొప్పదంటే ఒక విద్యార్థి కుటుంబాన్ని దశని దిశని మార్చగలిగిన ఒక ఆయుధం ఈరోజు మన దగ్గర ఉందంటే అది చదువు మాత్రం. మరి ఆ ఆయుధాన్ని కాపాడుకోవటానికి కేవలం వాళ్ళ కుటుంబ సహకారం సరిపోకపోవచ్చు. అలాంటి మంచి పౌరులుగా పడవలసిన వాళ్ళు వాళ్ళకి పక్కన సహాయం లేక అణగారిపోయి వాళ్ళు అక్కడే ఆగిపోయి వాళ్ళు కూలి పనులు చేసుకునే పరిస్థితికి చెందుతారు. అలాంటి సందర్భంలో ఇలాంటి సామాజిక పరంగా కానివ్వండి, లేకపోతే తోటివాడికి సహాయం చేయాలని చెప్పి మీకు ఏ భగవద్గీత చూసినా, ఖురాన్ చూసినా, బైబిల్ చూసినా కూడా కేవలం వాళ్ళు చెప్పే ఆ గ్రంథాల్లో చెప్పేది తోటివాడికి సహాయపడడం. ఆ కాన్సెప్ట్తోనే ఈ రోజున మొట్టమొదటిగా కాపు విద్యాభవన్ అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసుకుని మరి కీర్తిశేషులు మిర్యాల వెంకటరావు గారు, అదేవిధంగా రంగా గారి
ఆశయాలతో ఇవాళ తోటివాడి సహాయపడడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యాభవనం. దీనిలో కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన పిల్లలే కాకుండా ఇంకా ఇతర కులాల నుంచి పిల్లలు కూడా ఏమైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఆదుకోవడానికి ఇది నాదిగా విజయవాడలో ప్రారంభించారు. ఇది అంచెలంచెలుగా కూడా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపింపు చేయాలని, అవసరమైతే భారతదేశ స్థాయిలో ఎక్కడైతే కమ్యూనిటీ ఉంటుందో అక్కడ అందరికీ కూడా ఈ సాయం పొందేలా చేయాలని చెప్పి ఒక ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. కాపునాడు ఆధ్వర్యంలో కాపునాడు ఫౌండేషన్ పెట్టి మా కులంలో ఉన్నటువంటి పేద విద్యార్థులనే కాకుండా మిగతా కులాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా ఒక విద్యని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మా జాతీయ అధ్యక్షులైనటువంటి గాఢ సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి యావత్ కాపు ప్రజలందరికీ, అట్లాగే మాకు సహకారం అందిస్తున్నటువంటి గద్దె రామ్మోహన్ గారు కావచ్చు, శ్రీనివాసన్న కావచ్చు, మరి మాకు సహకారం అందించినటువంటి మా అందరికీ కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ, మరి సుజనా చౌదరి గారు కానీ, కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, మరి వీరందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మొట్టమొదటి కాపు విద్యాభవన్ని విజయవాడలో ప్రారంభించడం, దానికి నడుం కట్టినటువంటి మిత్రులు గాఢ సుబ్రహ్మణ్యం గారు, ఇంకా రాష్ట్రంలో అనేక చోట్ల నుంచి వచ్చిన కాపు నాయకులందరికీ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా మిత్రులు గద్దె రామ్మోహన్ రావు గారికి అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారం. కాపునాడు కాపులు అని చెప్తాం కంటే మన తరపున మనం ఏం చేసామనేది క్వశ్చన్ రేజ్ చేస్తే ఇంతవరకు కూడా శూన్యంగా కనపడింది. ఇవాళ కూటమి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరినీ ఏకతాటి మీదకి వచ్చే విధంగా చేసి మరి అందరూ కలిసి ఒక కులవని కాకుండా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళందరినీ ఆదుకునే విధంగా, దాంట్లో ఎవరి కులాన్ని వాళ్ళు చేసినా తప్పులేదు. మనం ఇలాగ విద్యార్థులు కనుక ఎవరైతే 6వ తరగతి వరకు చదివి ఆగిపోయి వాళ్ళని ఏదో రకంగా మనం ట్రేస్ చేసి ప్రతి జిల్లాలోనూ ఇలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంచి ఉద్దేశంతో మరి ఈ కాపు విద్యాభవన్ని ప్రారంభించడం శుభసూచకం. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రష్యా పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ 22వ ఇండో రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పలు కీలక అంశాలపై పుతిన్తో చర్చించనున్న మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సీఎం వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమాలు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద రాజశేఖర రెడ్డికి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలు. బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి. వైఎస్ఆర్ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ బతికే ఉంటారని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆషాఢమాస సారే ఉత్సవాలు. అమ్మవారికి బోనాలు సమర్పించుకున్న వించిపేట వాసులు. కాపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కాపు విద్యాభవన్లో ప్రారంభోత్సవ కార్యక్రమం. ఎంబీవీకే భవన్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పోలిశెట్టి శ్రీనివాసరావు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.